కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వీరయ్య గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ కాళాశ్రాజ్ గారికి, అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనారాయణ గారికి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరిచంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి కృషి చేసినటువంటి ఇతర ప్రయాణికులకి, అలాగే ఆర్టీసీ సిబ్బందికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలకు సంబంధించి మహిళా ప్రయాణికులు రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఈరోజు ఒక పండుగ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని జరుపుతాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలో రాగానే 9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభం చేసినటువంటి ఈ పథకం అందరూ ఆ పథకాన్ని ప్రారంభించినప్పుడు కొంత ఆశ్చర్యంగా చూశారు. ఈరోజు 200 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రయాణాలు చేసి విజయవంతంగా ముగించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంత ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు, ఈ రోజు అంతే ఆశ్చర్యంగా గమనిస్తాం. ఇప్పుడే బహుశా ఆర్టీసీ సంబంధించిన అధికారి ఈఎంగా రాష్ట్రంలో ఆర్టీసీ బ్యూరోలో డిప్యూటీ అయినటువంటి అధికారులు జాయిన్ అయినటువంటి సందర్భంలో మునిగిపోతున్నటువంటి గొడవ ఎందుకు ఎక్కుతారమ్మా అని ఆ రోజు అందరూ అనేవాళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి మునిగిపోతున్న పడవ కాదు, ఆర్థికంగా బలంగా తయారవుతున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి సంబంధించి ఇది కేవలం మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళల కోసం తీసుకున్నటువంటి పథకం వల్లనే ఈ ఆర్టీసీ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారని చెప్పారు. ఇది వాస్తవం. దాదాపు ఈ 200 కోట్ల ప్రయాణాలకు సంబంధించి 6,680 కోట్ల రూపాయలు 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి ఈ 200 కోట్ల ప్రయాణాలకు మహిళలు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సిన టికెట్ రుసుముని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 6,680 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. భవిష్యత్తులో కూడా ఈ మహాలక్ష్మి పథకం కొనసాగిన కాలం మహిళా ప్రయాణికులు వారు ప్రయాణం చేసేటువంటి టికెట్లకు సంబంధించిన రుసుముని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలా ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా బలపడమే కాకుండా నెలలకు కొన్ని కొత్తగా అదనంగా అనేక కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయి కూడా ఈరోజు ఎదిగింది. ఇప్పటికే 2,300 బస్సులు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ చాలా మంది నాయకత్వంలో 2,300
300 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ అందించారు. గతంలో ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సు ఎక్కడ ఉంచుకోవాలి, ఈ నడపగల ఆలోచన వాటిని నడపడమే కాకుండా అదనంగా కొత్త బస్సు కొనుగోలు చేసేటువంటి స్థాయికి ఈరోజు ఆర్టీసీ ముందుకు వచ్చిన కారణాలు కూడా ఈ మహిళా ఉచిత ప్రయాణాలు మహాలక్ష్మి పథకం పెద్ద ఉపయోగపడి చెప్పడానికి అట్లాగే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి విషయం ఈ ప్రయాణాలకు సంబంధించి కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రయాణికుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగేటట్టుగా చేసి దీన్ని లాభాలను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇవాళ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు 67% ఉన్నదాన్ని ఈరోజు 97%, 97% పెరిగి ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేటువంటి కార్యక్రమంలో వచ్చింది. వాళ్ళ ఆర్టీసీలో ఈ ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు 45 లక్షల ప్రతిరోజు 45 లక్షల ప్రయాణిస్తే వాళ్ళ 65 లక్షల పైబడి ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగి పెద్ద ఎత్తున ప్రయాణాలు చేసేటువంటి ప్రజలు ఆర్టీసీ క్షేమంగా సేఫ్ ట్రాన్స్పోర్ట్ నేర్చుకొని ముందుకు పోతున్నారు కాబట్టి ఇది సాధించుకుంటాం. అంటే ఆర్టీసీ ప్రయాణం అంటే ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడికి సేఫ్గా డెస్టినేషన్ చేర్చాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆర్టీసీ యొక్క పద్ధతి ప్రకారం కాబట్టి సాధించుకుంటాం. అలాగే మరి మన ప్రభాకర్ గారు హైదరాబాద్ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ మంత్రి గారు కలిసి ఒక ఆలోచన చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 20,500 బస్సులు ఇక్కడ రిప్లేస్ చేసి మొత్తంగా అదనంగా బ్యాటరీ బస్సులు రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చి నగరానికి కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చడానికి ఆర్టీసీ ఈరోజు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఆర్టీసీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఎదగాలి అంటే ఈరోజు దేశంలో అనేక నగరాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగి నగరాల్లో నివసించే ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం డీజిల్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ నుంచి నగరాన్ని దూరంగా ఉంచడం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా కొత్తగా అదనంగా ఆర్టీసీ బస్సులు బ్యాటరీ బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని నాంది పలికారు. ఇప్పటికే దాదాపు 3,000 బస్సుల్ని ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక 500 బస్సుల్ని అదనంగా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా 11% బ్యాటరీ బస్సులు 11% ఉన్న బస్సుల్లో 11% బ్యాటరీ బస్సుల్ని యాడ్ చేస్తూ రోజు రోజుకి దాన్ని పెంచుకుంటూ పోయే కార్యక్రమంలో వాళ్ళ ముందుకు పోతా ఉన్నారు. వారికి నిజంగా ఈ రాష్ట్రం పైన ప్రజల పైన ఈ కాలుష్య నివారణ నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి చర్యలు కూడా అభినందించదగినటువంటి విషయం. మిత్రులందరికీ ముఖ్యంగా మహిళలందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని విరివిగా వాడుకొని 200 కోట్ల సార్లు మీరు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయటం వల్ల మీరు బంధువులు కలుసుకోగలిగారు. మీ పిల్లలు పాఠశాలలో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళగలిగారు. మీరు అనేక ప్రాంతాల్లో కూలీలుగా ఉన్నప్పుడు ఒక దూర ప్రాంతాలపై పని చేసుకోవడానికి పనికొచ్చినట్టుగా ఆర్టీసీ బస్సును వాడుకోగలిగారు. నగరాల్లో పని కోసం వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సుని వాడుకోగలిగారు. మీరు ఆ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ బస్సులో ప్రయాణం చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 6,640 కోట్ల రూపాయలు మీరు ఆదా చేసుకున్నారు. 6,680 crores వాళ్ళు ఆదా చేసుకుంటే ఆ 6,680 crores మీ కుటుంబాల మీ కోసం మిగుల్చుకోగలిగి మీరు ఖర్చు చేసుకొని మీ అవసరాలకి వాడుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కలిగించింది. అందుకని నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ
కేవలం ప్రయాణాల ద్వారా మాత్రమే వెసులుబాటే కాకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా చేస్తాం. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఆర్టీసీలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కేవలం ప్రయాణమే కాదు, ఆ బస్సులకు కూడా మీరు ఓనర్లుగా చేయాలని మీ అందరికీ వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందించి ఆ బస్సుల్ని మళ్ళీ తిరిగి ఆర్టీసీకే లీజుకు పెట్టి రూట్లు ఇచ్చి తద్వారా మీరు ఆదాయం సమకూర్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా 1 కోటి రూపాయల చెక్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళలకి అందించినటువంటి వార్త కూడా మీ అందరికీ తెలిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ రకంగా ప్రయాణాలతోనే కాకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మహిళలకి అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. సో మహిళల్ని సంవత్సరానికి దాదాపు ప్రయాణాలతో పాటు వడ్డీ లేని రుణాల్ని ఈ మధ్యకాలంలో పెద్ద సంబరాలు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంటే 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని కేవలం మహిళలకు ఇవ్వాలని, ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ లేని రుణాల చేత వాళ్ళతో వ్యాపారాలు చేయించాలని, వ్యాపారాల ద్వారా వాళ్ళు కోటీశ్వరులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేని రుణాల్ని పంచే కార్యక్రమాన్ని ఒక పండగలాగా సంబరంలాగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే డేట్స్ ప్రకటించి చేసే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాల ప్రక్రియ చూసేటువంటి సీతక్క గారు ఆ వ్యవస్థని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగర మహిళలకి మరొక శుభవార్త కూడా రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిజంగానే పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆ బస్సులన్నీ స్మూత్గా తిరగటానికి, బస్సులు ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండటానికి, టైర్లు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక యాక్షన్ ప్లాన్ టేకప్ చేశారు. 20,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నింటినీ ఒకటేసారి టేకప్ చేయటం కోసం ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతుల కోసం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం కోసం, లేకపోతే వైడన్ చేయటం కోసం 20,000 crores ఒక ఏర్పాటు చేసినటువంటి R&B శాఖ సంబంధించిన మంత్రి ఇంతవరకు లేరు. మొట్టమొదటిసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు